మనం మనుషులం, మనం మనిషిగా ఉన్నామంటే మనకు జాలి, దయ ఇవన్నీ కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఇతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే ఇతనికి జాలి, దయ, మనస్సాక్షి అనేటివి లేవు. ఇక మనం సొసైటీలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. మన ప్రాణానికి ఒక విలువ ఉంది. ఎవరి ప్రాణానికైనా, నీ ప్రాణానికైనా, నా ప్రాణానికైనా ఒక విలువ ఉంది. ఇక ప్రాణం ఎవడి సొత్తు కాదు. మరి అలాంటప్పుడు ఇతను ఇంత క్రూరంగా ఎలా చేశాడు? ఇతను నమ్ముకుని కట్టుకున్న భార్యను ఇంత క్రూరంగా ఎలా హతమార్చాడు? అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మనకు ఒక వారం నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇతను రోజుకొక స్టోరీ చెప్పాడు. రోజుకో స్టోరీ చెప్పి ఎట్టకేలకు పోలీసుల చేతికి దొరికిపోయాడు, ఆధారాలతో సహా. ఇక ఏం జరిగిందని చూస్తే ఒక బ్రీఫ్గా మాట్లాడుకుందాం ఈ ఇన్సిడెంట్ గురించి. మనకు ఇలాంటి చెడ్డ భర్తను ఎక్కడా చూస్తుంటారు మీరు? మంచి వాళ్ళను చూస్తుంటారు, మంచిగా చూసుకునేటువంటి భర్తలను చూస్తుంటారు. కానీ ఇలాంటి క్రూరంగా ప్రవర్తించేటువంటి చెడ్డ భర్తను మీరు ఎక్కడా కూడా చూస్తుండ్రు, వినుండ్రు కూడా. మరి టాపిక్లోకి వెళ్తే ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి అవేర్నెస్ వీడియోస్, ఇలాంటి మన సమాజంలో మన చుట్టూ జరిగేటువంటి ఇన్సిడెంట్ గురించి ప్రతిరోజు కూడా ఒక వీడియో ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇలా చేస్తేనే మీరు మరింత ఇన్ఫర్మేషన్ మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఇక హైదరాబాద్ మీర్పేటలో ఎప్పటి నుంచో మనకు ఒక జంట. ఇతను ఎవరంటే గురుమూర్తి ఆర్మీలో దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి. మరి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడు? ఇక ఇతని భార్య వెంకటమాధవి. వీళ్ళు హైదరాబాద్లోని మీర్పేట, జిల్లెలగూడలో ఉంటారన్నమాట. ఇక్కడ ఆ ఇంట్లో మనకు సంక్రాంతి రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే మనకు జనవరి 15 సంక్రాంతి రోజు గురుమూర్తి నీచానికి పాల్పడ్డాడు, ఈ క్రూరత్వానికి పాల్పడ్డాడు. ఇక జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ కనుక పిల్లలనైతే వాళ్ళ ఇంటికి పంపించాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఎవరైతే మాధవి ఉందో తన భార్య వాళ్ళ ఇంటికి పంపించాడు. ఇక భార్య భర్త ఇద్దరు కూడా గొడవపడ్డారు. జనవరి 15 గొడవపడ్డారు, జిల్లెలగూడ ఇంట్లో గొడవపడ్డారు. గొడవపడిన తర్వాత గురుమూర్తి అతి కిరాతకంగా భార్యను గోడకేసి బాధితే భార్య మాధవి చనిపోవడం జరిగింది. ఇక చనిపోయిన తరువాత అసలు మనం దొరకకూడదు ఈ కేసులో. అంటే ఇది ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి కక్ష అన్నమాట ఈమె పైన. నిన్న పోలీసుల విషయంలో, అంటే పోలీసుల దర్యాప్తులో మన రాచకొండ సిపి గారు ఇక్కడ అన్ని కీలక విషయాలు అయితే వెల్లడించాడు. కానీ చాలా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు గురుమూర్తి గురించి. చాలా మంచివాడని, ఇక అక్కడ అతను పనిచేస్తున్నటువంటి DRDO ఆఫీసులో కూడా అడిగితే గురుమూర్తి చాలా మంచివాడని చెప్పడం జరిగింది. అలాగే చాలా అందంగా కూడా ఉన్నాడని. ఇతను నేను లాస్ట్ టైం ఒకసారి చూద్దాము ఇతను ఎలా ప్రవర్తించాడని చూస్తే, కానీ చాలా అందంగా ఉన్నాడు, చాలా మంచివాడు కూడా. కానీ ఆ క్రూయల్ ఇన్నర్ ఫీలింగు, అంటే అంత క్రూరత్వం ఉందన్నమాట ఆ మనసులో. అది మాత్రం చెప్పారు ఇక్కడ నిన్న పోలీసుల దర్యాప్తులో. ఇక మాధవిని హతమార్చాలనుకుని ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం మనకు ఏవేవో సినిమాలు చూశాడు. ఆ సినిమాల ద్వారా ఇంపాక్ట్ అయ్యి ఇక ఎలా చేస్తే మనం దొరకకుండా ఉంటామనేది ప్లాన్ చేసి అన్నీ కూడా కానిచ్చేసాడు. ముక్కలుగా నరికేశాడు, కుక్కర్లో ఉడకబెట్టాడు, వాటర్ హీటర్లో ఉడకబెట్టాడు, అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఆ ఎముకలన్నీ కూడా కెమికల్స్ వేసి మనకు అంతా కూడా పొడి చేశాడు. పొడి చేసినటువంటి దీన్నంతా కూడా, అంటే ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా నేరుగా తీసుకుపోయి చెరువులో కలిపాడు. చెరువులో కలిపేసి ఏం తెలియనట్టు ఇంటికి వచ్చాడు. ఇంట్లో పడుకున్నాడు ఆ రోజు నైట్ అంతా కూడా. తర్వాత మరుసటి రోజు పిల్లలు వచ్చారు. పిల్లలు అమ్మ ఎక్కడని అడిగితే అమ్మ నాతో గొడవపడి ఎక్కడో వెళ్ళిపోయిందన్నాడు. ఇక నేరుగా వాళ్ళ అత్తమామల దగ్గరికి వెళ్ళారు. గురుమూర్తి వెళ్ళి వాళ్ళ అత్తమామని తీసుకొచ్చి ఇతను వెళ్ళి మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నా భార్య మిస్ అయింది, నా భార్య కనపడట్లేదు అన్నాడు. మొత్తం చేశాడు, అంతా కూడా చేశాడు. మరి ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేశాడు. ఇక కంప్లైంట్ చేసిన తర్వాత రోజుకో స్టోరీ చెప్పాడు. అసలు నా దగ్గర ఏమైనా నన్ను పట్టుకోవడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, నన్ను పట్టుకుంటారు మీరు, మరి ఆధారాలు లేనప్పుడు నన్ను ఎలా పట్టుకుంటారు మీరు అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఇక పోలీసులు పక్క రాష్ట్రాల నుంచి, అంటే ఏం ఎవిడెన్స్ లేవు, ఆ ఇల్లంతా కూడా మనకు ఎవిడెన్స్ అన్ని కూడా చెక్ చేశారు, ఏం లేవు. ఇక రక్తపు మరకలు ఏవైతే ఉంటాయో అవన్నీ పినాయిలు మరియు యాసిడ్ ఇవన్నీ వేసి కూడా కడిగేశాడు. ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కోసం పక్క రాష్ట్రాల నుంచి ఇన్ఫ్రారెడ్ ద్వారా, అంటే ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వారు వివరాలు అనేది సేకరించి నిన్న గురుమూర్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. అప్పుడు చెప్పాడనమాట నిజాలు గురుమూర్తి. నేను ఇలా చేశానని ఒక సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఇంటికి వెళ్ళి, అక్కడ జిల్లాలు కూడా ఆ ఇంటికి వెళ్ళి అవన్నీ కూడా గురుమూర్తి దగ్గరే మనకు ఆ సీన్ అంతా రీక్రియేట్ చేశారు. మరి ఇంత క్రూరత్వంగా, ఇంత క్రూయల్గా ఎలా ఉంటాడు మనిషి?
అసలు ఇంతకీ ఇతను మనిషేనా అని కూడా అక్కడ పోలీసు వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది. అసలు ఈ సంఘటన గురించి చెప్పాలంటే కూడా నాకు చాలా బాధగా ఉందని మన సిపి గారు, రాచకొండ సిపి గారు అయితే తెలియజేశారు. ఇక ఇంత క్రూరత్వం ఉంటుందా ఒక మనిషిలో? మన మనుషులమండి, మనకు కొంచెమైనా జాలి, దయ ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం మనిషిగా బతుకుతున్నాం. మరి మనం వేరే ఏదైనా అయితే కన్నా మనకు అవన్నీ కూడా లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం ఉండదు కాబట్టి. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. మరి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి? ఇలాంటి పనులు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు మనం ఇలాంటివన్నీ కూడా చేయకూడదనేసి మన ఛానల్ తరపున అయితే నేను తెలియజేస్తున్నాను. ఇక పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. ఒకవేళ పిల్లల్ని ఏం చేయలేదు, చాలా సంతోషపడాలి మనం. ఎందుకంటే ఆ పిల్లల్ని కూడా ఆవేశంలో ఇంత క్రూయాలిటీ ఉన్నటువంటి మనిషి ఏదైనా చేస్తుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఇంత దారుణంగా గురుమూర్తి ఇలా ప్రవర్తించాడు. ఇంత క్రూయల్గా ఈ యొక్క అసలు మీరు చూసారు, ఒక వారం నుంచి ఇన్సిడెంట్ గురించి మీరు వింటూ ఉంటారు, వివిధ సామాజిక మాధ్యమాల్లో మీరు చూసింటారు, సోషల్ మీడియాలో. ఇక ఇతను ఎంత క్రూయల్గా చేశాడో మీరే చూసింటారనమాట. నేను అసలు ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదంటే ఇతనిలో. అంటే నేను ఈ తప్పు చేశాను అంటే ఇతను కావాలనే చేశాడు ఇది. అంటే ఎవరికైనా సరే తెలియక క్షణికావేశంలో ఏదైనా తప్పు చేస్తే తర్వాత తప్పు జరిగిపోయిన తర్వాత మనం బాధపడతాం, మనం రియలైజ్ అవుతాం, అరే ఈ తప్పు చేశాను నా వల్ల, అసలు నేను ఎందుకు చేశాను ఇలా అని చెప్పి ప్రాధాయపడతాం, పశ్చాత్తాపడతాం. కానీ ఇక్కడ ఆ క్రూయాలిటీ ఉన్నటువంటి గురుమూర్తి అసలు చిన్న పశ్చాత్తాపం కూడా లేదంట. అసలు ఇప్పటికి కూడా మనసాక్షిగా కూడా అసలు కొంచెం కూడా బాధ లేదని చెప్తున్నారు. మరి ఇతన్ని ఎట్టకేలకు నిన్నటి రోజున అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అరెస్ట్ చేసినా కూడా ఏం చేస్తాం, ఇతన్ని లోపలేస్తాం. ఇతనికి జీవిత ఖైదు ఉంటుంది అంతే తప్ప ఇంకేముండదు. ఇతను ఏం చేయలేం మనం. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అసలు ఇలాంటి వాళ్ళు సమాజంలో అవసరమా? ఇలాంటి వాళ్ళని చూసి రాబోయే తరాలు ఏం నేర్చుకోవాలి? ఇక రోజుకొక ఇన్సిడెంట్ అండి, ఈ ఇన్సిడెంటే కాదు, ఎన్నో బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. అసలు మనం ఎందుకు ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. ఎక్కడైనా ఇలాంటి సమాజంలో వదిలేసి దూరంగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా జరుగుతున్నటువంటి మనకు ఈ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు, అమ్మాయిలు ఎందుకు మోసపోతారో, ఎందుకు భయపడతారో, ఎందుకు కొంతమంది తెగాయిస్తే కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది మనకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాధవి చూడండి, ఏం తప్పు చేసిందామా? ఏం తప్పు లేదు. మరి ఇతను ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? ఇతనికి ఏదో అక్రమ సంబంధం ఉందని ఆ అక్రమ సంబంధం గురించి భార్య అడిగేసరికి ఆ కోపంలో ఈమె పైన చేసుకున్నాడు. అది ఎలా చేసుకున్నాడో మరి ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి? ఇక ఇతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి మనకు ఈ మాధవి ఆత్మ ఇప్పటికైనా శాంతించాలి. మనం కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ, ఇలాంటి సమాజానికి పనికొచ్చేటువంటి అంశాలన్నీ కూడా మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. మొత్తానికి మన చుట్టూ ఏం జరుగుతుందనేది మనం తెలుసుకోవాలండి. మనం సమాజంలో మనకు బాధ్యత ఉంది. మనం ఏం చేయలేకపోయినా కూడా కనీసం ఇలాంటి సంఘటనల పట్ల అవగాహన కలిగి ఉండాలి. మన ఇంట్లో కూడా ఒక కుటుంబం ఉంటుంది, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. మనం కూడా ఇలా ప్రవర్తించకూడదుగా. అక్రమ సంబంధాలు ఎలాంటి పనులకు దారి తీస్తాయో చూడండి. మనకు భార్య పిల్లలు ఉన్నప్పుడు మనకు అక్రమ సంబంధం ఎందుకండి? ఎందుకు చేయాలి చెప్పండి ఆ తప్పు? ఇక్కడ భార్యలు కానీ భర్తలకు కానీ ఇద్దరికీ వర్తిస్తుంది ఇది. నీ భర్త బాగున్నప్పుడు, నీ భర్త బాగా చూసుకుంటున్నప్పుడు నీకు అక్రమ సంబంధం ఎందుకు వస్తుంది? అవసరం ఏముంటుంది? అలాగే నీ భార్య బాగున్నప్పుడు, నీ భార్య నిన్ను బాగా చూసుకుంటున్నప్పుడు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నప్పుడు, ఇంట్లో బాగున్నప్పుడు నీకు అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఒకటే, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళొద్దండి. అక్రమ సంబంధాల జోలికి వెళ్ళి క్షణికావేశంలో చిన్న ప్రమాదాలు కాస్త పెద్ద ప్రమాదాలు అవుతాయి. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మీరు దయచేసి అవేర్నెస్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.